వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విషయంలో ఏపీ సిఐడి అధికారులు అలసత్వం ప్రదర్శించారని చెప్పేసి ఆ అధికారుల మీద కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, వీళ్ళ తర్వాత కొంతమంది వ్యక్తులు చాలా కోపంగా ఉన్నారంట. ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ కొట్టేయడం, తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మధ్య 2-3 రోజుల గ్యాప్ కూడా ఉంది. ఈ గ్యాప్ ఉన్నప్పటికీ ఏపీ సిఐడి అధికారులు ఎందుకు వెంటనే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి సిఐడి అధికారులకు చీవాట్లు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో మిథున్ రెడ్డికి వాటా ఉంది అనేసి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి భావిస్తుంది. దానికి సంబంధించి అక్రమ కేసులు కూడా బనాయిస్తూ వస్తుంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జైల్లో పెట్టింది కదా, ఆ పగ, ఆ ప్రతీకారం ఇంకా వాళ్ళ మనసులో ఉంది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టాలా, లేకపోతే ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఇలాంటి తతంగాలన్నీ కూడా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించి సిఐడిని ముందు పెట్టి ప్రభుత్వ పెద్దలు ఒక గొప్ప గేమ్ కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతిమంగా మిథున్ రెడ్డి భుజాల మీద రాజకీయ గన్ను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చాలనేది ప్రభుత్వ పెద్దల యొక్క లక్ష్యం. వీటన్నిటిని మీరు పరిశీలన చేస్తే అలానే ఉంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లిక్కర్ స్కామ్ మీద కథనాలు రాయడం, అంతిమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లబ్ధి జరిగిందని చెప్పేసి పరోక్షంగా చెప్పడం మనం డే 1 నుంచి చూస్తూనే వస్తున్నాం. పార్లమెంట్ సమావేశాల టైంలో ఢిల్లీలో మిథున్ రెడ్డి గారు ఉండడంతోనే 15 మందితో 2-3 సిఐడి బృందాలు అక్కడికి వెళ్ళాయి. తన కోసం సిఐడి బృందాలు వచ్చినట్టు మిథున్ రెడ్డి గారు పసిగట్టడం జరిగింది. దీంతోనే ఆయన కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఈలోపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మధ్యంతర బెయిల్ దొరకడం మనకందరికీ కూడా తెలిసిందే. దీంతోనే విజయవాడ నుంచి ప్రభుత్వ పెద్దలు సిఐడి అధికారులకు ఫోన్ చేసి ఓ రేంజ్లో చివాట్లు పెట్టారంట. ఏం చేస్తున్నారు మీరు, ఏం జరుగుతుంది, ఇంత అలసత్వం ఎందుకు, ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తే మీ వల్లే ప్లాన్ మొత్తం కూడా బెడిసి కుట్టిందని చెప్పేసి తిట్టారంట. ఇలా ఉంటుంది వ్యవహారాలు. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఎంతకైనా తెగిస్తారు కూటమి ప్రభుత్వం అన్నదానికి ఉదాహరణలో ఇది ఒకటే కాదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు పార్టీలో ఒక మెయిన్ లీడర్ కాబట్టి చెప్పుకోవడం జరిగింది. కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళ అధికారం ఉంది, ఏమన్నా చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే అప్పుడు పరిస్థితి ఏమిటి, ఆలోచన చేయరా? ఏమో మరి చూద్దాం.